మార్చుకున్నాం. హాయ్ గైస్, మేము పాండవుల వారి కొండ వచ్చాం, కోరికొండ. ఇంకా గైస్ పైన కూడా జనం ఉన్నారు, కానీ మనకు పైకి వెళ్తాను కానీ కనిపిస్తారు. ఎవరికి ఆయాసం వస్తుందంట, కానీ మా ఫ్రెండ్స్ ఎవరు మంచినీళ్ళు తేలేదు. అయినా తప్పగా ఎక్కుతున్నాను. మంచినీళ్ళే కాదు, కనీసం బీట కూడా తేలేదు. అయినా తప్పకుండా ఎక్కువ మా ఊరికి ఉన్న కోతులు పడుతున్నాడు. మందులు ఎక్కడ తప్పపడిపోయి ఆ రోజు అలా ఎక్కేసాము కానీ 3 కొండలు రా, కోరికొండ, ఈ కొండ, నేలకొట్ట. నీతో పాటు నేను చెప్పలేదా? చిన్నప్పుడు ఎంతమంది రావచ్చు? మేము ముగ్గురం వచ్చాం గైస్. ఇంకంతే తనులే వీడియోగా లేనా? కొత్త తీసుకొచ్చాడు అంగల్ అని చెప్తా. ఇది ఏదో గాదరలో ఉంటా, గాదరలో తీసుకొచ్చాడు బయటకు. పాండవుల వారి కొండ, పురాణ కొండ చెప్పు. ఆయుసం వచ్చింది కానీ మా వాడు ఒక కోటకైనా ఒక నీరుకైనా తేలేదు. కాసేపు ఆగండి ఫ్రెండ్స్. కాదు ఎందుకు గైస్, కనీసం వాటర్ బాటిల్ కూడా తేలేదు వీడు. వెళ్దాం 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 అని తీసుకొచ్చాడు. వచ్చాక నేను రాన్నాడు. కిరీటం దొరికింది ఇక్కడ ఇక్కడ గేదెలు కాసేవాడికి గద్ద దొరికింది గాయస్. కిరీటం కదా కదా, గేదెలు కాసేవాడికి కిరీటం దొరికింది అంటున్నాడు. పిల్లకా మా పిల్లకా పిల్లగా అన్నాం మరి. నా ఇల్లంతా చోట చేసి ఎవరికో పిల్లగా అన్నాడు. పిల్లగా అన్నా ముందు. పిల్లడికైనా పోయి చూడండి. కిరీటం నిలిపింది తప్పకుండా వస్తానా? ఎందుకు వస్తాం? కిరీటం ఎన్ని కోట్లు ఉంటుంది? అప్పుడు కిరీటం అంటే ఇప్పుడు 9.6 9.6 ప్యూర్ గోల్డ్. ఇప్పుడు అంటే ఇవన్నీ కలిపినారు, రాగి వెండి అని. దేవుడి కిరీటం అది కోటలో పెట్టలేదు. మనం చెప్పక్కర్లేదు. అలాగే ఈ బొక్కలకు వస్తుంది. అయిగా ఎటక బట్టీలు మనకి ఏదైనా దొరికితే బాగున్నాయి. మా వాడు మనకి ఏదైనా బంగారం కానీ ఏదైనా దొరికితే బాగుంది అన్నాడు. మైనింగ్ తవ్వుదాం అన్నాడు. మరి ఏం చేయాలో తెలియట్లేదు, మీరే చెప్పండి గైస్. మా వాడు గోదావరి ఎక్కాడు. ఇదేనా ఫైల్ పోని మనం వచ్చిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. హాయ్ గైస్, ఇవే పాండవులు తలదచ్చుకునే కొండ. ఇక్కడ మొత్తం 5 గదులు ఉంటాయి గైస్. వెళ్ళొచ్చు. 1 2 3 ఇది 4వ గది గైస్. మరి ఇది ఏం కదా మాకు తెలియదు గైస్, మీరే చెప్పండి. మా ఊళ్ళో అక్కడ నుండి ఏదో చేస్తున్నారు గైస్. మా ఊళ్ళకి అయితే పూలు అయ్యే దొరికినాయి గైస్, ద్రాక్ష పూలు. పాండవుల ప్రసాదం పెట్టి తీసుకోండి. ఇది తింటే పాండవుల వాళ్ళే గైస్ పాండవులు. ద్రౌపది ఎదురా రా. పైన కోటకు వద్దా. పాండవులు వంట చేసుకుని పొయ్యి గైస్. స్నానం చేసి ఇంకో వాటర్ ఇలా ఈ బొక్కల నుంచి వెళ్ళి అందులో కొలను గైస్.
అందులో స్నానం చేసేవాళ్ళు పాండవులు. వీడియో చేద్దామని చూసాడు కానీ అందులో నీళ్ళు గైస్. హాయ్ గైస్, ఎవరో ఇల్లు కట్టుకోవాలని రాయి మీద రాయి ఇచ్చారు గైస్. ఎవరు పిచ్చ వాళ్ళది. పేర్లు కూడా రాసుకున్నారు గైస్. KA. మా ఊరు కూడా రాళ్ళు ఇచ్చుకుంటున్నాడు గైస్ ఇల్లు కట్టుకోవాలని. 1 2 3. అయ్యో రాయి అయిపోయింది. డూప్లెక్స్ కదా రెండే. డూప్లెక్స్ కట్టుకోవాలంట గైస్. ఆశీర్వదించండి. మా వాడికి ఏదైనా జాబ్ అంటే చెప్పండి. డ్రైవింగ్ అంటే ఇష్టం. ఈడే మొక్కలు దూరేడికి. నేను పైకి వెళ్ళిపోయాను. అదే పోతామా చెప్పాను అక్కడ ఉన్నాడు. ఇది నేనేం బహుమానం అనుకున్నాను. ఈ లోపు వచ్చి నోట్లో చదివి చేయండి. హాయ్ గైస్, యాప్ చెట్టు మంచి పూత మీద ఉంది. కనిపిస్తుందో లేదో. పంది మొత్తం చచ్చిపోయాడు ఎక్కుతకి. పంది మొత్తం చచ్చిపోయాడు ఎక్కుతకి. అడపగాని తీసుకొచ్చిన సారి నన్ను ఇక్కడ తవ్వుకోమంటే నీట్గా తవ్వేస్తుంది. నేను అందరూ తవ్వుకుంటారు. అంటే బంగారం మీద ఆశ ఉంటుంది కదా. ఇంకా ఏం మొక్కరా పైన పిల్ల. మీ దగ్గర పోనీ కదా. ఇయ్యి హాయ్ గైస్, ఏం చెట్లు మీరు చెప్పండి. నేను పైనాపిల్ అంటున్నాను, ఆడేం కాదన్నాడు. మా వాడైతే ఏం మాట్లాడతలేదు. రా ఏం చెప్పి పాండవులు కొండ కోట. కోట ఇది చూడు, అది తీస్తే నీకు ఎక్కడ దొరకవు. అడవుల్లో అలా కింద అలా గడిలోకి గట్ట. మా వాడు మళ్ళీ అక్కడ ఇల్లు ఇచ్చుకుంటాడు గైస్. 4 ఇల్లు కట్టాలి. 4 ఇది ఏ గడ్డిలోకి పోవాలి? ఏ గడ్డిలోకి అలా పోతాం, కొండలు తిరిగేస్తాం పోయి. అదే గైస్ కొండ. ఇప్పుడు మనం ఎక్కి దిగొచ్చిన కోరికొండ లక్ష్మీనరసింహస్వామి గుడి. ఇవన్నీ బొట్లు నివసించే గదులు గైస్. పడిపోయింది. ఇదంతా పెద్ద వాటి గైస్. మీకు రోజు డ్రోన్ వ్యూసి పెడుతున్నాం, కానీ డ్రోన్ వ్యూ ఎంత ఉందో కొనాలి.